ఈరోజు మనం కీసర సర్కిల్ మల్కాజిగిరి కీసర సర్కిల్ జవహర్నగర్ లో ఉన్నాము. ఇది చంద్రపురి కాలనీ వస్తుంది. డివిజన్ వచ్చేసి గతంలో 28వ డివిజన్. ఇక్కడ మనం వికలాంగుల కాలనీలో ప్లాట్ నంబర్ ఇది 17 లో ఉన్నాము. ఇక్కడ ఈ అక్కతో ఒకసారి మనం మాట్లాడి చూద్దాం. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వము ఎస్ఐఆర్ ప్రక్రియ ఓట్లను అంటే ప్రతి ఒక్కరికి ఓటు హక్కు దక్కాలి, అలాగే దొంగ ఓట్లను కూడా ఏరివేయాలనే ఒక ప్రక్రియ అయితే పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. ఈ ప్రక్రియలో భాగంగా ప్రతి ఒక్కరికి కూడా బిఎల్ఓలు బిఎల్ఏలు ఇంటింటికి వెళ్ళి ఎస్ఐఆర్ ఫామ్స్ ఇవ్వాలనేది నిబంధన ఉంది. అయితే ఇక్కడ వీళ్ళు దివ్యాంగులు, వీళ్ళకి ఫామ్ అందిందా లేదా ఒకసారి తెలుసుకుందాం. అక్క నమస్తే. అక్క నమస్తే. మీ పేరు అక్క? మాలశ్రీ అన్న. అక్క ఇప్పుడు ఎస్ఐఆర్ ఫామ్ మీకు అందిందాక? లేదన్న. మీరు ఇక్కడ ఎన్ని ఏళ్ళ నుంచి ఉంటున్నారు? 8 years అన్న. 8 years. మీకు ఓటు హక్కు ఉందా? ఉందన్న. అంటే ఇంతకుముందు ఓటు వేసారు ఇక్కడ? వేసామన్న. ఎక్కడ వేసారు? ఇక్కడ కింద గవర్నమెంట్ స్కూల్ ఉంది కదన్న, జెడ్పీహెచ్ఎస్, అక్కడ వేసాం. కానీ మీకు ఫామ్ ఎవరు కూడా తెచ్చి ఇవ్వలేదు. మీ ఫామ్ ఎక్కడ ఉంటుందో కూడా తెలుసా? అంటే తెలుసండి, మేము న్యూస్ లో చూస్తుంటాము, మేము ఇంటికి వచ్చేసామని చెప్తున్నారు కదా, మాకు ఎవరు ఇవ్వలేదు. ఇక్కడ చూస్తే అక్క కూడా గుడ్డి, అంటే తన కళ్ళు కనపడదు, తన భర్త కూడా కళ్ళు కనపడదు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి, ఎక్కడ వీళ్ళ ఓటు ఉందో తెలియదు, బిఎల్ఓల్ని ఎక్కడ కలవాలో వీళ్ళకి తెలియదు. వీళ్ళిద్దరు అంటే ఎవరికి కళ్ళు ఉండి ఎవరు కళ్ళు లేకపోతే ఎవరికొరు తోడుగా వెళ్ళే పరిస్థితి. కానీ ఇద్దరు కూడా కళ్ళు లేని వాళ్ళు ఉన్నారు, దంపతులు. మరి ఇలాంటి వాళ్ళకు అధికారులు మరి ఇంటికి వచ్చి వాళ్ళ పత్రాలు ఇచ్చి వాళ్ళ ఓటు హక్కును కాపాడాల్సిన బాధ్యత ఈరోజు అధికారులకు ఉన్నదా లేదా అని చెప్పేసి ఈరోజు వీళ్ళ పక్షాన ప్రశ్నించడం జరుగుతూ ఉంది. అక్క మరి ఇప్పుడు మీరు ఇంకా 3వ తారీఖు, వచ్చే నెల 3వ తారీఖు వరకే చివరి గడువు అని పెట్టినారు. మరి ఇప్పుడు ఏంది పరిస్థితి? మీరు మేము వెళ్దాం అనుకుంటున్నాం, కాకపోతే మాకు దాని గురించి పూర్తి డీటెయిల్స్ తెలియదు కాబట్టి ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ తెచ్చుకోవాలి తెలియదండి. ఓకే, ఇది పరిస్థితి. వాళ్ళకి ఇప్పటి వరకు కూడా దాదాపు ఈ ప్రక్రియ స్టార్ట్ చేసి నెలకి ఎక్కువైంది. కానీ ఇప్పటి వరకు కూడా వాళ్ళకు ఈ ఓటు ఎక్కడి నుంచి ఎట్లా దీన్ని కాపాడుకోవాలి, ఎవరిని కలవాలని తెలుసుకోవాలని పరిస్థితి. ఇట్లా వెలుగులోకి రాని వాళ్ళు ఇక్కడ వికలాంగుల కాలనీలో ఎంతో మంది దివ్యాంగులు ఇంకా ఉన్నారు. దీనిపైన అధికారులు, ఇటు మున్సిపల్ కమిషనర్ కావచ్చు, లేదంటే ఎంఆర్ఓ కావచ్చు, ఆర్డీఓ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, వీళ్ళు దృష్టి సారించాలి. ముఖ్యంగా దివ్యాంగులకు ప్రత్యేకమైనటువంటి చర్యలు చేపట్టి వాళ్ళ దగ్గరికి బిఎల్ఓలను పంపించి ఇంటింటికి ప్రతి ఒక్క ఓటును సంరక్షించాల్సిన బాధ్యత వాళ్లకు ఉంది. కాబట్టి వాళ్ళు వెంటనే దీనిపైన చర్యలు చేయాలని కోరుకుంటున్నారు.